మొరపెట్టే వారికి సమీపంగా ఉంటాడు. కనులెత్తి చూసే వారికి సమీపంగా ప్రత్యక్షమవుతాడు. కనులెత్తి దేవుని వైపు, నా పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రభువా, కన్నీటి మధ్యలో ఉన్నాను, శోధనల మధ్యలో ఉన్నాను, ఇరుకు ఇబ్బందుల మధ్యలో నష్టాల వలయాల్లో పడిపోయాను, ఇదిగో నీ వైపు నా కన్నులు చాపి చూస్తూ ఉన్నాను, నాకు సహాయము దయచేయండి అని ఎవరైతే మొరపెడతారో, మొరపెట్టే వారికి సమీపంగా ఉండి వారికి ప్రత్యక్షమై వారికి బాధలను, వారి కష్టాలను తొలగించే దేవుని వైపు మనం కనులెత్తే వారికి కనపడాలి. హల్లెలూయా. ఆ బిడ్డట అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, ఒక పక్క గొంతు ఎండిపోతున్నా, ఒక పక్క పొట్టంతా లోపలికి పోతున్నా కూడా మొండి పట్టులతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. 10కి ప్రారంభించాడు, 12 అయింది, 1 గంట అయింది. వాళ్ళ అమ్మ కేకేస్తుంది, ఒరే నువ్వే అసలే